తెలంగాణలో జరిగిన కులగణనపై కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం పట్ల తెలంగాణ సమాజంలోని మేధావులు హేళన చేస్తున్నారని అంటున్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. 60 ఏళ్లు కులగణన చేయకుండా బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్న కులగణన క్రెడిట్ను కూడా తమ గొప్పతనంగా చెప్పుకోవటం సిగ్గుచేటని అంటున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరొకసారి బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి బీజేపీ ఒకవైపు కులగణనకు కేంద్రం కేబినెట్ ఆమోదం చేయడం కావచ్చు, కులగణనకు శ్రీకారం చుట్టారు. ఇదంతా కాంగ్రెస్ పుణ్యమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సహా అందరూ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నవ్వుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గంత ఆలోచన ఉంటే, ఓబీసీల పట్ల గంత మమకారమే ఉంటే, ఈ రాష్ట్రంలో ఒక్కలంటే ఒక్కరు ఓబీసీ ముఖ్యమంత్రులు చేసిందా కాంగ్రెస్ పార్టీ? నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశాన్ని 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓబీసీల కులగణన చేయలేకపోయింది? ఎందుకు చేయలేకపోయింది? అధికారం ఉన్ననాడు ఒక పద్ధతి, అధికారం లేకపోతే మరో పద్ధతి తప్ప ఇంకోటి కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ సూచనలు, కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంటు మేము కామెంట్ చేయడం సిద్ధంగా లేము. కాంగ్రెస్ పార్టీ సూచనలు, సలహాలు తీసుకున్నది చిన్నగా భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా, మోడీ గారు ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఈ రోజులలో ఇవాళ మేము కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్ పద్ధతిలో మేము ఆలోచించాము. ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రజల మధ్య అంతరాలు తగ్గించాలని, ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు కలగన్న అంబేద్కర్ గారు కలగన్నటువంటి సమాజం రావాలని కోరుకుంటారు తప్ప, భారతీయ జనతా పార్టీ కులగణన కూడా దాంట్లో భాగం తప్ప ఏదో కేవలం ఓట్ల కోసము, లేకపోతే వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారండి? ఆర్గ్యుమెంట్ చేస్తారు, 4 రోజులు సోషల్ మీడియాలో ఉంటారు, 4 రోజులు ఆర్గ్యుమెంట్ చేస్తారు, పోతారు. వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ క్యారెక్టరు. 100 ఏళ్లలో కాంగ్రెస్ మాత్రమే చేసింది. తెలంగాణలో చేసిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్గా ఉంది. సో తెలంగాణ కాంగ్రెస్ చేసిన తర్వాతనే 11 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ చేయలేకపోయింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే. అసలు ఆయన కులగణన చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ, కులాల సంఘాల నాయకులు కానీ, ప్రజలు కానీ, పొలిటికల్ లీడర్ కానీ ఏమన్నారండి? ఇదొక సర్వేనా అన్నారు. ఎందుకంటే ఎవరిని అడిగిన తెలంగాణలో 50% పైబడి ఉండే జనాభా బీసీల జనాభా. నువ్వు ఏ ఊరు కనపో, ఇది గొల్లకుర్మవాడ, ఇది తెనుగొల్లవాడ, ఇది గౌన్లవాడ, ఇది కుమ్మరోళ్ళవాడ, ఇది పద్మశాలవాడ అంటారు కదా. ఏ ఊరు కనపో 70-80% పాపులేషన్ ఉంటుంది. గలాంటి ఈ రాష్ట్రంలో కులగణన చేస్తే 42% వస్తుందండి. అంటే దాన్ని బట్టే మనకు అర్థం కాదు వాళ్ళ కమిట్మెంట్ ఏందో. వాళ్ళకు ఓట్ల మీద ఉన్న ఆతృత, మభ్యపెట్టాలనే దాని మీద ఉన్న ఆతృత, మాయ చేయాలని ఉన్న ఆతృత, నిజంగా చేయాలనేటువంటి భావన లేదనడానికి ఆ సర్వే సజీవ సాక్ష్యం. తెలంగాణ సీఎం తెలంగాణలో చేసిన సర్వే ఏదైతుందో అది దేశానికి రోల్ మోడల్. సో 90 రోజుల పాటు నిర్వహించినాము. ఇది బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా దీన్ని అనుసరించాలని చెప్తున్నారు. ఏమనుసరిస్తాం? దిక్కుమల్ల ఇప్పుడు కూట్ల రాయి తీయలేడు, కూట్ల రాయి తీయలేని వాడు ఏట్ల రాయి తీసినట్టుగా ఈ రాష్ట్రంలో నీకు అధికారం ఇస్తే ఇంకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా మున్సిపల్ కార్మికులకు కానీ, ఇంకా గ్రామ పంచాయతీలు పనిచేసే సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ₹1,00,000 2,00,000 కాంట్రాక్ట్ చేసిన బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు నీకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు నీకు. ఇవాళ అందరు కత్తులు నూరుతున్నారు. ఇలా మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, రేపమాప సమ్మెకు కూడా సిద్ధపడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇది అప్పులకు ఊబిలో కూరుకుపోయింది, నేను ఏం చేయలేను, నాకు నెలకు వస్తున్న ఆదాయం 18,500 కోట్లే, మీ చేతులు పెడితే ఎట్లా ఆడుతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుందో చూస్తున్నాం, కర్ణాటకలో ఏమవుతుందో చూస్తున్నాం. మీ ముఖాలకు ఇక్కడ చక్కగా చేసే పని లేదు. కేంద్రం బడ్జెట్ అంటే దేశానికి రోల్ మోడల్ ఉంటారని మీరు అంటారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు మొండి చేయిస్తున్నారు. సో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారని వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకి ఇప్పుడు అవగాహన ఉన్నంత మాట్లాడచ్చు, కానీ అవగాహన లేనితో ఏం మాట్లాడతాం చెప్పండి? అవగాహన మొండి చేయిస్తుంది. నేను ఒక 1 అవర్ రమ్మని చెప్పు, మీ డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి ఉన్నాడు, నేను వస్తా, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. కేంద్రం బాధ్యత ఏంది, రాష్ట్రం బాధ్యత ఏంది, కేంద్రం ఎట్లా నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఎట్లా ఇస్తుంది చర్చించుకున్నాం. అంటే ఇప్పుడు మీరు గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్థిక మంత్రి ఉన్నాడు కదా, మేధావే కదా, రమ్మని చెప్పండి. మీ డిప్యూటీ సీఎం గారు మీరు మాజీ ఆర్థిక మంత్రి. కాంగ్రెస్ ఏమో 8 లక్షల కోట్ల అప్పులు చేసింది, బీఆర్ఎస్ ఏమో 4 లక్షల కోట్ల అప్పులు చేసిందంటారు. ఈ విషయంలో ప్రజల్ని 2 పార్టీలు కూడా మరి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు?
నేను ఉన్నప్పుడు అయితే 4 లక్షల కోట్ల దాకా చేరింది. ఓకే నేను నా తర్వాత ఏమైతే తెలియదు. ఓకే ఇప్పుడు పహల్గాం ఘటనను ఎట్లా చూస్తుంది బీజేపీ? మరి దాడి జరిగి ఇప్పటికీ పక్షం రోజులు దాటిపోతుంది, ఏం జరుగుతుంది? దాని మీద చాలా క్షుణ్ణంగా చాలా గంభీరంగా ఆలోచన చేస్తాను. సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో చేస్తాను. కేంద్రంలో వచ్చిన తర్వాత చేస్తున్న కులగణన పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మరి పూర్తి స్థాయిలో ఇది కేంద్రం చేస్తున్న దాన్ని చూడలేకనే మరి కాంగ్రెస్ నాయకులు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్రం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇప్పుడు కులగణన కూడా చేస్తుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మా క్రెడిట్ అని చెప్పుకోవడం అయితే నిజంగా సిగ్గు చేయడానికి కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో శ్రీనివాస్, మెగా 9 న్యూస్, బీజేపీ.